రాఘవ్ చెడ్డా ప్రజల కోసం వారు పడే కష్టాల గురించి పార్లమెంట్లో గొంతెత్తిన వ్యక్తి ఇతను. కానీ వారి గొంతు మనం మళ్ళీ వినకపోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకో చెప్తా. ఇతను చేసిన తప్పేంటి అంటే దేశంలోని అతిపెద్ద సభలో పేదవాడి గురించి ప్రశ్నించాడు. ఆమ్ ఆద్మీ పార్టీ తన సొంత ఎంపీ అయిన రాఘవ్ చెడ్డా గారిని రాజ్యసభ డిప్యూటీ లీడర్ పొజిషన్ నుంచి తొలగించింది. అండ్ అంతేకాకుండా తనకి మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వద్దు అని స్పీకర్ని పర్సనల్గా రిక్వెస్ట్ చేశారు. అండ్ ఈ న్యూస్ ఇప్పుడైతే చాలా వైరల్గా మారింది. 33 ఇయర్స్కే ఎంపీ అయిన రాఘవ్ చెడ్డా గారు రాజ్యసభలో ఒక రికార్డ్ సృష్టించారు. ఈయన ఒక ప్రొఫెషనల్ చార్టర్డ్ అకౌంటెంట్, అందుకే బడ్జెట్ క్యాలిక్యులేషన్స్ని చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మొబైల్ రీఛార్జ్ ప్లాన్లు 28 డేస్కి మాత్రమే ఇచ్చి సంవత్సరంలో ఒక నెల ఎక్కువగా రీఛార్జ్ చేసుకునేలా ప్లాన్ చేసిన కంపెనీల గురించి హైలైట్ చేసి పార్లమెంట్లో ప్రశ్నించారు. అండ్ ఈయన అడిగిన ఒక్క ప్రశ్న వల్ల ఎయిర్పోర్ట్స్లో 350 రూపీస్ ఉండే ఒక్కటి 10 రూపీస్కే దొరికేలా చేశారు. ఇంతేకాకుండా ఈయన పార్లమెంట్లో చాలా క్వశ్చన్స్ అడిగారు అండ్ ప్రతిదీ వైరల్ అయ్యింది. అసలు ఈయన పార్లమెంట్లో రైజ్ చేసిన క్వశ్చన్స్ ఏంటి, తనని ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు తొలగించాల్సి వచ్చింది, ఇవన్నీ కింద లింక్లో ఉన్న ఫుల్ వీడియోలో ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి.